తెలంగాణ యాసను, భాషను ఒకప్పుడు ఎక్కిరిస్తందుకు కామెడీ క్యారెక్టర్లకే పెట్టి తక్కువ చేసిరన్న ముచ్చట అందరికి ఎరికే. కానీ కొన్నొద్దుల సంధిగా పరిస్థితి మారింది. తెలంగాణ కథలు, యాస, భాష టాలీవుడ్ ఎండి పరద మీద ఎలిగిపోతున్నాయి. తెలంగాణకెళ్ళొచ్చిన డైరెక్టర్లు వందల కోట్లు వసూలు చేసే సినిమాలతోని ఇచ్చి పడేస్తుర్రు. బాక్స్ ఆఫీస్ కాడ బరాబర్ జెండా ఎగరేస్తున్నారు గిట్లా. ఎవడ్రా మాకు సినిమాలు తీయరాదన్నది, ఎవల్రా తెలంగాణలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సత్తా లేదన్నది ఒక్కసారి రికార్డుల్ని తిరిగేసి లెక్కలు చూసి మాట్లాడుర్రి. పాన్ ఇండియా ప్రాజెక్టులతోని వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలను చూసి చెప్పుర్రి. ఇన్ని దినాలని ఇంకా కోనసీమ కొబ్బరి మట్టల పాటలు, ఆత్రేయపురం పూతరేకుల ప్రేమలు, భోగాపురం రికార్డింగ్ డాన్సులు, ఇంకెన్నొద్దులు. ఇంకా జమానా మారింది కాక తెలంగాణ డైరెక్టర్ల కథలకి, ఇక్కడి యాస భాషలకి, ఈ నేల మట్టి వాసనకే దేశం మొత్తం దేత్తడైతుంది. ఒకరు ఇద్దరని కాదు, ఇంత మందెళ్ళిరు ఇప్పటికి. టాలీవుడ్ కి కొత్త బాటలేసుడే కాకుండా ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టిన పెళ్లి సూపులు తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కరోనా కష్టాలతోనే జనాలు నారాజులుంటే అని అనిపించిన జాతి రత్నాలు తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ కేవి అనుదీప్. కుటుంబాల ఇల్వ చెప్పి బంధాలను కలిపిన బల్గం తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ వేణు. మాస్ మానియా చూయించి ఇండస్ట్రీకి సరికొత్త జోస్ తెచ్చిన దసరా తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితోనే టాలీవుడ్ నే షేక్ చేసి అటెంక మొత్తం ఇండియానే కింద మీద చేసిన యానిమల్ తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ సందీప్ వంగ. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అనుకుంటే సరికొత్త ప్రపంచంలోకి తీసుకుపోయి మహాభారతం మీద ఇప్పటి యూత్ కూడా ఇంట్రెస్ట్ వచ్చే తీరు కల్కితోని టాకీస్ల టాపు లేపుతుంది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ నాగశ్విన్. ఈలేనా వంశీ పైడిపల్లి, హరీష్ శంకరు, అనురాగోపూడి, ఎన్ శంకరు, సాగర్ కేసేంద్ర, సురేందర్ రెడ్డి, వేణువుడుగుల, ఇట్లా ఒకలా ఇద్దరా ఎంత మంది పేరెళ్ళిర్రు. కొన్ని వదుల సందైతే భారీ ప్రాజెక్టుల్ని బరాబర్ డీల్ చేయాలన్నా, వందల కోట్ల కథల్ని వెండితెర మీద అద్భుతంగా పండియాలన్నా తెలంగాణలో సత్తానే అలాగా అనిపించి సక్సెస్ కి సంతకం అవుతుర్రు. రికార్డులకి ఐడి కార్డ్ అవుతుర్రు. తెలంగాణ యాస భాష కథలతోని బాక్స్ ఆఫీస్ కాడ బతుకమ్మ ఆడిస్తురు, బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపిస్తురు. చూసుకుందాం ఎట్లయితే గట్లా అనుకుంటా ముందుకు దుంకుతున్నారు. ఇక అమలాపురము, పెద్దాపురము కథల కాలం చెల్లింది. ఇక పాత్ బ్రేకింగ్ సినిమాలతోని పట్టం కట్టించుకునే తెలంగాణ డైరెక్టర్ల శకం నడుస్తుంది. ఇక ఇప్పుడేమైంది, ఇంకా ముందు ముందు చూస్తారుగా. చెలో దేకలేంగే. సారో టీచరో ఒక్కనాడు బడికి రాకుంటేనే అమ్మయ్య ఇవాళ క్లాస్ లేదు, హోంవర్క్ లేదు అని మురిసిపోతుంటా ఖుషి అవుతుంటారు పోరగాళ్ళు. అబ్బా ఈ వారం అంతా రాకుంటే ఎంత మంచిగుండు అని అనుకుంటారు కూడా. అసొంటిది గీ బడి పిల్ల చూడుర్రి సారు మీద ఎంత అభిమానం చూయిస్తుర్రో. అబ్బబ్బబ్బబ్బా ఏం అభిమానం, ఏం అభిమానం. అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సినిమాల మీద చూపిస్తే గీ బడి పోరలు అలా గురువు మీద చూపిస్తురు. ఆయన పోయే ముంగట మంచిగా చదువుకోరి పిల్లలు అని దీవెనార్తిచ్చుకుంటా చాక్లెట్లు వంచుతుంటే ఒక్కలు కూడా నిమ్మలంగా లేరు. మొదలు గీ ఇద్దరు బుజ్జిలు కాళ్ళ మీద పడేడుస్తుంటే అటెన్క ఉన్నోళ్ళంతా కాళ్ళ మీదకెళ్ళి లేస్తని లేరు. సూర్యాపేట జిల్లా పోలుమల్ల సర్కారీ స్కూల్లా గీ సారుకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇక ఇన్ని దినాలు పోరలకు మంచిగా చదువు చెప్పి ఎప్పటికప్పుడు మంచి చెడ్డ చెప్పేటోడట. చదువు మంచిగా బుర్రకెక్కే తట్టు చదువుపిస్తుండేనట. అసొంటైనా వేరే తానికి పోతుండని తెలిసి పోకుర్రి సార్ పోకుర్రి, మమ్మల్ని ఇడిచి ఏడికి పోకుర్రి అని ఎట్లేడుస్తుర్రో చూడుర్రి. ఇంట్లో అయ్యవ తర్వాత మన భవిష్యత్తు గురించి ఆలోచించేది, తప్పుతోవ పోకుండా చూసేది గురువులే. ఆ చిన్న వయసులనే పోరలు గంతగానం అభిమానం చూపిస్తుర్రంటే సారు పోరలను ఎట్లా చూసుకుంటుండేనో అర్థం చేసుకోవాలిగా. ఎన్నొద్దులున్నా ఏ టీచర్ అయినా ట్రాన్స్ఫర్ కాక తప్పది. టీచర్లకు మంచి మర్యాద ఇచ్చి చక్కగా చదువుకుంటే వాళ్ళకంటే సంతోషంగా ఎవ్వరుండరులా. ఏమంటారు?